తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి అకారణంగా వైరం ఏర్పడుతుంది. ఇంటా బయట కూడా ప్రతికూల పరిస్థితులు ఈరోజు వీరికి అధికంగా ఎదురవుతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. సన్నిహితులు శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. ఆరోగ్య భంగం, ఆసుపత్రుల సందర్శనం కూడా ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు ఈరోజు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగవర్గాల వారు ఉద్యోగాల్లో మాట పడాల్సి వస్తుంది. కావున ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. సినీ, టీవీ కళాకారులు శ్రమ పడ్డా కూడా ఫలితం కనిపించకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడక సూచన రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాలను కూడా ఈరోజు వృశ్చిక రాశి వారు వాయిదా వేసుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. దూరపు బంధువులతోటి వివాదాలు కూడా అధికమవుతాయి. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఈరోజు అంతగా అనుకూలించదు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు అధికమవుతాయి. కళాకారులకు కూడా కొంత ఆందోళన తప్పదు. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఈ వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణాలు కూడా ఈరోజు వీరు చేపడతారు. ఉద్యోగవర్గాల వారు ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన సూచనలు. సినీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మకర రాశి వారు చేయాల్సి వస్తుంది. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారవచ్చు. విద్యార్థుల ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. మహిళలకు ఆరోగ్య భంగం. మొత్తం మీద మకర రాశి వారికి గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మకర రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. మనం నేటి కార్యక్రమంలో కూడా ఆవునేతితోటి దీపారాధన చేస్తే కలిగేటువంటి సత్ఫలితాల గురించి కొంతవరకు చర్చించుకున్నాం. అంటే ఏంటి, మనకున్న సమస్యను బట్టి కూడా మనం దీపారాధన ఏ భగవంతుని ముందు చేయాలి, ఏ తైలాన్ని దీపారాధనకు ఉపయోగించాలి అన్న అంశాలు కూడా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎలాగో దీపారాధన అనేది ప్రతినిత్యం భగవంతుని ముందు చేస్తున్నాము. దానికి తోడు మనకు ఉన్న సమస్యను బట్టి కూడా కొంతవరకు మనం మార్పులు చేర్పులు చేసుకుంటే ఏంటంటే ఆ పూజ యొక్క సత్ఫలితాలు మనకు మరింత తొందరగా అందుతాయని చెప్పవచ్చు. ఇక ఎవరికైతే అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి గొడవలు అధికంగా ఉన్నాయో, అంటే సోదర వర్గం వారితోటి గొడవలు అధికంగా ఉన్నాయో, కోర్టు కేసులు కావచ్చు, లేకపోతే ఒకరిని చూస్తే ఒకరికి నచ్చకపోవడం, లేకపోతే ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం, ఈ మధ్య ఇది కూడా కాస్త అధికంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరికి వారు చదువుకుంటున్నారు, ఎవరికి వారు ఉద్యోగాల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు, కానీ ఎక్కడో పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఎక్కడో ఒక చిన్న మాట పట్టింపు, చిన్న తేడా రావడం వల్ల బద్ధ శత్రువుల్లా చాలామంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వ్యవహరిస్తున్నారు. ఒకరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వీరు వెళ్ళకపోవడం, లేకపోతే ఏదైనా అశుభకార్యం జరిగితే కూడా వెళ్ళకపోవడం, కనీసం వారిని వెళ్ళి పరామర్శించకపోవడం కూడా నిజంగా కూడా బాధాకరంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఆస్తిపాస్తుల కోసము ఏదో ఒక మాట అన్నారోనో చెప్పి మనకు భగవంతుడు మనకు ఎవరినైతే ఒక సోదరిగానో లేకపోతే సోదరుడిగానో ఇచ్చారో వారిని కూడా చిన్న చిన్న మాట పట్టింపుల కోసం, యుగో క్లాషెస్ కోసం ఏదో అన్నారని చెప్పేసి వారికి మనందరం కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాము. నిజంగా కూడా ఇది ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే కొద్దిగా మనందరం కూడా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అవుతాం కదా, ఆ తర్వాత మనకు చాలా బాధ కలిగిస్తుంది. ఆ రోజు అనవసరంగా మా అన్నో తమ్ముడు అక్కో ఈ విధంగా నేను ప్రవర్తించకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మరికొంతమందికి నిజంగా కూడా వెళ్ళి వాళ్ళతో కలవాలి, తిరగాలి అని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇతరత్ర కారణాల వల్ల అది కూడా వారికి వీలు కలగకపోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు మనకి ఏదో ఒక కారణం చేత మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి. కానీ మనందరం కూడా ఒక మంచికి కానీ చెడుకి కానీ కలవాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇతరత్ర గ్రహస్థితుల వల్ల కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు, సోదర వర్గం వారితోటి ఎవరికైతే సఖ్యత ఉండదో, ఎవరికైతే కోర్టు కేసులు
కానీ తగాదాలు కానీ అధికంగా ఉన్నాయో, ఎడమొహం పెడమొహంలో ప్రతిరోజు కూడా ఉంటున్నారో, బద్ధ శత్రువుల్లా ఎవరైతే వ్యవహరిస్తున్నారో, అంటే కొన్ని సందర్భాల్లో అన్న కానీ తమ్ముడు కానీ కాంప్రమైజ్ అయితే కూడా ఎదుటి వ్యక్తులు కాకపోవచ్చు, అక్క కాంప్రమైజ్ అయితే తమ్ముడు కాకపోవచ్చు, లేదా తమ్ముడు కాంప్రమైజ్ అయితే ఏదో అనుకున్నాం గొడవలు అయిపోయినాయి, అది వేరే విషయం. ఇక్కడ నేను దాని గురించి ప్రస్తావన చేయదలుచుకోలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటే కూడా కొంతమంది వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా బాధపడుతూ అన్నదమ్ములతోటి కలిసిమెలిసి ఉండాలి, అక్క చెల్లెలతోటి కలిసిమెలిసి ఉండాలి, అదేవిధంగా ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎవరికైతే అటువంటి ప్రేమానురాగాలు అధికంగా ఉండి గ్రహ కారణాల వల్ల, అంటే ప్రధానంగా జాతక చక్రంలో తృతీయ స్థానం గురించి పరిశీలన చేసినప్పుడు అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి సఖ్యత ఏ విధంగా ఉంటుందని చెప్తాం. అదేవిధంగా జాతకరీత్యా లేదా జ్యోతిష్ శాస్త్రరీత్యా కుజగ్రహం దీనికి ప్రధాన పాత్ర పోషిస్తాడని చెప్పవచ్చు. జాతకంలో కుజుడు బాగున్న వ్యక్తులకి ఏంటంటే అన్నదమ్ములతోటి, అంటే సోదరవర్గం వారితో అక్కచెల్లెలతోటి సఖ్యత బాగుంటుంది. కుజుడు బాగాలేకపోతే వారితో గొడవలు యుద్ధాలు అన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పవచ్చు. ఆ విధంగా సమస్యలను వారు శ్రీరామనవమి పండుగ రోజు ప్రధానంగా శ్రీ సీతారాముల వారి ముందు ఎవరైతే ఆవు నెయ్యితోటి దీపారాధన చేస్తారో వారికి ఈ సమస్యలు క్రమేపీ తొలగుతాయి. మరి శ్రీరామనవమి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి, ప్రస్తుతం ఏం చేయాలని చెప్పి అనుకుంటే ప్రతి నెల వచ్చే నవమి తిథి రోజు ఈ విధంగా చేయొచ్చు. బహుళపక్షంలో వచ్చే నవమి కావచ్చు, శుక్లపక్షంలో వచ్చే నవమి ఏదైనా కూడా కావచ్చు. నవమి తిథి ఉన్నటువంటి రోజులు కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతోటి పూజిస్తూ వారి ముందు ప్రధానంగా ఏంటంటే ఆవునెత్తుటి దీపారాధన చేయాలి. ఈ విధంగా చేస్తే అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి ఉన్న మనస్పర్ధలు సమస్యలు క్రమేపీ కూడా తొలగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే దంపతులు వివాహమై ఎంతకాలం గడిచినా సంతాన ప్రయత్నాలు ఎంతగా చేస్తున్నప్పటికీ కూడా ఫలించకుండా ఇబ్బంది పడుతున్నారు, వైద్యులను సంప్రదించినప్పుడు అన్ని రకాలుగా కూడా బాగానే ఉందండి, ఎందుకు సంతానం కలగడం లేదు మాకే అర్థం కావడం లేదు అని చెప్పి ఎప్పుడైతే వైద్యుల నుంచి వింటామో అటువంటిప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకు సంతానం కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నీ కూడా సంతానం కలగకపోవడం నిజంగా కూడా బాధాకరమైన అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న దోషాలు జాతకరీత్యా ఉన్నప్పుడు కూడా సంతానం కలగడం కష్టమవడం, లేదా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఈ గర్భస్రావాలు అంటాం కదా, అది అధికంగా కావడం జరుగుతుంది. మరికొంతమందికి సంతానం కలిగిన తర్వాత వెంటనే మరణించడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఎవరికైతే సమస్యలు ఉందో అటువంటి వారు ప్రధానంగా ఏంటంటే సంతాన గోపాలస్వామి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ సంతాన గోపాలస్వామి వారి ముందు, అంటే శ్రీకృష్ణ భగవాన్ వారి ముందు ప్రధానంగా ఏం చేయాలంటే ఆవు నెయ్యితోటి దీపారాధన చేయాలి. ఈ విధంగా ఒక 3 మాసాలు కానీ లేదా ఒక సంవత్సర కాలం పాటు కానీ చేయడం. అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి పండుగ జరుపుకుంటాం కదా, ఆ అష్టమి పండుగ ఉన్నటువంటి రోజు ప్రధానంగా ఏంటంటే సంతాన గోపాలస్వామి మూల మంత్రాన్ని పఠిస్తూ వీలుంటే సంతాన గోపాలస్వామి యొక్క హోమాన్ని ఆచరించి ఏర్పాటుగా చేసుకుంటే, అంటే ఏంటంటే పండితులకు చెప్తే వాళ్ళు చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇందాక చెప్పుకున్నటువంటి సంతానం లేకపోవడం, కొంతమందికి కలకపోవడం, కొంతమందికి గర్భస్రావాలు అవ్వడం, మరికొంతమంది చూస్తే సంతానం కలిగిన తర్వాత మరణించడం, ఈ విధంగా జరుగుతుంది కదా. అటువంటి దంపతులు సంతాన గోపాల స్వామిని యథాశక్తిగా పూజిస్తూ స్వామివారి ముందు ఆవు నెయ్యితోటి దీపారాధన చేస్తుంటే ప్రతి నిత్యం చేయవచ్చు. ప్రతి నెల వచ్చే అష్టమి తిథులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి నెల కూడా 2 మనకు వస్తుంటాయి, అమావాస్య వెళ్ళిన తర్వాత ఒకటి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒకటి. ఆ 2 అష్టమి తిథులు గుర్తుంచుకొని సంతాన గోపాల స్వామివారిని పూజిస్తూ ఆవు నెయ్యితోటి దీపారాధన చేస్తే వారి జాతకంలో ఉన్నటువంటి సంతాన దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. కానీ కనీసం దంపతులు భక్తి శ్రద్ధలతోటి ఒక సంవత్సర కాలం పాటు ఈ విధంగా పూజ ప్రతిరోజు కావచ్చు, వారానికి ఒకసారి కావచ్చు, నెలకు 2 సార్లు కావచ్చు, వాళ్ళు వీళ్ళని బట్టి శక్తిని బట్టి ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా కూడా వారికి సత్ఫలితాలు కలుగుతాయి. రేపటి కార్యక్రమంలో ఇటువంటి ఆసక్తి కలిగించే పరిహార క్రియలు మరికొన్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా మార్చి నెలలో జన్మించిన వ్యక్తి యొక్క లక్షణములు ఏ విధంగా ఉంటాయి, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాన్ని ప్రధానంగా తెలుసుకుందాం. మార్చి నెలలో జన్మించిన వారికి ప్రధానంగా ఏంటంటే అనారోగ్య సమస్యలు అన్నవి అధికంగా వస్తుంటాయని చెప్పవచ్చు. అంటే ఒకదాని తర్వాత ఒకటి అంటాం కదా, ఏదో ఒక అనారోగ్య సమస్య వారు పుట్టినప్పటి నుంచి కూడా జీవితాంతం కూడా వారికి ఈ విధంగా ఉంటుంది. కావున ఆరోగ్యం పట్ల ప్రధానంగా మార్చి నెలలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి కూడా జాగ్రత్త వహించాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, అంటే మంచిని కలిగించే అలవాట్లు మాత్రమే చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనారోగ్యాన్ని కలిగించేటువంటి వ్యసనాలు అంటాం కదా, ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, ఈ విధంగా వారు నేర్చుకోకపోవడం చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే వారికి మరింత అనారోగ్య సమస్యలు కలుగుతాయని చెప్పవచ్చు. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా దీపారాధన విశిష్టత అన్న అంశంలో భాగంగా అనారోగ్య కారణాల వల్ల సంతానం కలుగుక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఆడ సంతానం కావాలి అని చెప్పి ఎవరైతే
దంపతులు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు ఏ భగవంతుడి ముందు ఆవునేతితోటి దీపారాధన ఏ విధంగా చేయాలి, ఏ స్తోత్రాన్ని పఠిస్తే వారికి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఏప్రిల్ నెలలో జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు.